పట్టణంలోని రామలింగం సెంటర్లో జై హింద్ మిత్ర మండల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పూజలలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు। అనంతరం మాట్లాడుతూ గత 56 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా వినాయక చతుర్థి ఉత్సవాలు నిర్వహిస్తున్న జై హింద్ మిత్ర మండలి సభ్యులను అభినందించారు। బజారు సెంటర్లో వినాయక ఉత్సవ బాధ్యతలు చేపట్టి యువకులు ఏడాదిలోపే ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడే ఆనవాయితీ కొనసాగుతుందన్నారు। ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్న యువకులు వచ్చే ఏడాది కల్లా స్వామివారి ఆశీస్సులతో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు। నా పేరు వెంకటేశ్వర్లు। ఇది రామలింగాపురం నెల్లూరు సిటీ రామలింగాపురం అండర్ బ్రిడ్జి నందు జై హింద్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో 56 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి। ఈ 56 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా మేము వినాయక చవితి నిర్వహిస్తున్నాం। మా పెద్దలు అప్పుడు మొదలుపెట్టిన దాన్ని ఇప్పటిదాకా మేము దాన్ని నిర్వహిస్తూ చేస్తున్నాం। వినాయక చవితి అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక హిందూ ధర్మానికి సూచిక కాబట్టి దాన్ని ప్రతి స్థాయిలో మేము ఆచరిస్తూ దానికి అనుగుణంగా మేము వినాయక చవితి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా ఈసారి మేము ఇక్కడ శ్రీరామ అవతారాన్ని మేము ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది। అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఉట్టి అలంకరణ అదేవిధంగా ఊరేగింపు కూడా భారీగా చేస్తాము। నెల్లూరులో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆ యొక్క వినాయక స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్ర అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం। అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। నెల్లూరు నగరంలో రామలింగపురం అండర్ బ్రిడ్జి నందు జై హింద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గత 56 సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయక ఉత్సవాలు నెల్లూరులోనే మొట్టమొదటిగా రామలింగపురంలో జై హింద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు చేయడం జరిగింది। నెల్లూరు రామలింగపురంలో ఒక్క అడుగు విగ్రహం నుంచి మొదలెట్టి ఈరోజు 18 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది। వివిధ రకాల ప్రతిమలతో ఇక్కడ వినాయకుడిని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠిస్తాము। ఈ సంవత్సరం మా అయోధ్యలో రామ మందిరం పూర్తయి మనం దేశవ్యాప్తంగా కూడా మన కళ నెరవేరింది। దాని ప్రతీకగా ఈరోజు రామలింగపురంలో రామ అవతారంలో వినాయకుడిని ప్రతిష్ఠించాం। ఎంతో శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు అందరికీ కూడా అందరూ బాగుండాలని పట్టణాపురం సెంటర్లో రామలింగాపురం సెంటర్లో దాదాపు 56 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుపుతున్నారు। చాలా గొప్ప విషయం ఇది। ఇన్ని సంవత్సరాల నుంచి దీన్ని పూజలు కార్యక్రమం ఇక్కడ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు। వినాయకుడిని మనం దర్శించుకోవడమే మనకి బలము, అన్ని విధాలు ఆర్థికంగా అన్ని విధాలు కూడా